ఇదేంటో తెలుసా మీకు? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుద్ది. అండమాన్లో ప్రతి ఒక్క బాధ్యత గల పౌరుడు కొంత సివిక్ సెన్స్ కోల్పోతున్నారు. చాలామంది ఎక్కడ పడితే అక్కడ పానలు తిని ఉమ్ము వేయడం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అయితే దీనిని ప్రభుత్వం అరికట్టడానికి చాలాసార్లు ప్రయత్నం చేసింది, కానీ ఏమీ సాధించలేకపోయింది. చెప్పబోయేది ఏమిటంటే, మీరు ఇప్పుడు చూస్తున్న చెట్టు నా వెనక కనిపిస్తుంది కదా, అండమాన్లో విస్తారంగా పెరుగుతున్న చెట్లు ఇవి. దాదాపు ప్రతి ఇంటి వద్ద 5-6 చెట్లు కనిపిస్తాయి. రోడ్డు మీద మీరు వెళ్ళారనుకో, ఇవి ఎక్కువ శాతంగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ చెట్ల నుంచి వచ్చే ఫలాన్ని పాన్లో ఉపయోగించే సుపారీగా ఇక్కడ ఉన్న వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. దీన్ని ఇక్కడ ఉన్న వ్యాపారులు ఈ ఒక్కను స్వీకరించి మార్కెట్లో అమ్ముతుంటారు. ఇది మార్కెట్ నుంచి ప్రతి ఒక్క పాన్ షాప్కి సప్లై అవుతుంటుంది. అండమాన్లోని ఇది చాలా మంది నివాసులకి ముఖ్యమైన ఆధార వనరుగా ఉంటుంది. అయితే ఈ ఒక్క అమ్మకం ద్వారా వారికి జీవనోపాధి కలిగజేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది దీన్ని ఏమంటారని. ఇదేనండి చెప్పడం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. అంతవరకు జై హింద్.